హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీ. నేను మీ దుర్గా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఫ్లఫీ కేక్. ఓవెన్ కానీ, విస్కర్ కానీ, బటర్ కానీ, బేకింగ్ పౌడర్ కూడా అవసరం లేకుండా అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే కేక్ చేసి ఇచ్చేయచ్చు. అది ఎలాగ ఏంటనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 3 ఎగ్స్ తీసుకోవాలి. ఈ 3 కోడిగుడ్లని కూడా ఇలా బీట్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి డైరెక్ట్గా వేసేయండి. మనకి అప్పటికప్పుడు అంటే అన్నీ ఇంట్లో ఉండవు కదండి. అన్నీ లేకపోయినా కానీ సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎగ్స్ మొత్తాన్ని కూడా ఇలా బీట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేను 1 కప్పు వరకు షుగర్ తీసుకుని ఇలా పౌడర్ కింద చేసుకున్నాను. పౌడర్ అయితే తొందరగా మనకి మిక్స్ అయిపోతుంది. ఈ 1 కప్పు షుగర్ పౌడర్ను కూడా వేసుకొని ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. ఇలా మనకి క్రీమీ టెక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్రీమ్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. విస్కర్తో పని లేకోకుండా ఇలా మిక్సీ జార్లో వేసేసారంటే మనకి ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ క్రీమ్లోకి ఇందులో నేను బేకింగ్ పౌడర్ వాడలేదు కానీ సోడా ఉప్పు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే మైదా పిండి వచ్చేసి 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఇలా 2 కప్స్ వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం ఈ పిండి మొత్తాన్ని కూడా కలుపుకున్నాము. గరిటె పెట్టి మీరు మామూలుగా కలపొద్దు. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపారంటే కేక్ అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది, పల్చీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో పాలు వచ్చేసి కాచి చల్లార్చిన చిక్కటి పాలు వచ్చి 1 కప్పు వరకు ఇందులో వేసుకుందాం. ఈ పాలను కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా పాలంతా కూడా కలిసేటట్టు ఇలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇంకొంచెం మనకి గట్టిగా అనిపిస్తే ఈ బ్యాటర్ని ఇందులోనే ఇంకొంచెం పాలు అనేవి యాడ్ చేసుకుందాము. నాకు కొంచెం గట్టిగా అనిపించింది, అందుకని ఇంకొంచెం పాలు అనేవి నేను ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పాలను కూడా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుందాము. ఎప్పుడైనా కేక్ చేయాలి అంటే అన్నీ ఇంట్లో ఉండవు కదండి. మనకి ఏమీ లేకపోయినా కానీ సింపుల్గా ఇంట్లోనే దొరికే వాటితో ఇలా కేక్ అనేది చేసి ఇచ్చేయచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పెరుగు నేను ఇలా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా ఇలా కలుపుకున్నానండి. ఇప్పుడు పెరుగు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని మరలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం కూడా పెరుగంతా ఈ బ్యాటర్లో కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి అనేది పెట్టుకోండి. అందులో మీరు స్టాండ్ కానీ లేదా ఇలా ఒక బౌల్ కానీ బోర్లు ఇచ్చి పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుందాం. చాలామంది బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేస్తారు, కానీ నేను ఇక్కడ ఆ 2 వాడుకోకుండా నూనె అనేది యాడ్ చేశాను అనమాట. ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా ఇలా బౌల్కి పట్టించేసుకుందాం. ఇలా మొత్తం బౌల్ అంతా అంచులకు పట్టేటట్టు పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మైదా పిండి వచ్చేసి కోట్ చేసుకోవాలి. ఇలా లైట్గా కోట్ చేసుకోవాలండి, ఎక్కువగా కూడా యాడ్ చేయొద్దు. ఇలా లైట్గా చల్లుకుంటూ కోట్ చేసుకోవాలన్నమాట, మొత్తం ఎక్కడ గ్యాప్ లేకోకుండా. చూడండి ఇలా మొత్తం కూడా బౌల్ని తిప్పుతూ మొత్తం ఈ పిండి అంతా కూడా చుట్టూ అంటేటట్టు చూసుకోవాలి. సరే, బౌల్కి మొత్తానికి కూడా ఇలా పట్టింది కదా. ఇలా పట్టిన తర్వాత అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇందులోకి ఇలాగ వేసేసుకుందాం. ఇలా వేసేసి మీరు గరిటె కానీ చేతులు కానీ పెట్టుకోకుండా ఇలా ట్యాప్ చేయండి. ఇలా 3 సార్లు ట్యాప్ చేశారంటే మనకి ఎక్కడైనా బుడగలు కానీ అడ్జస్ట్మెంట్ కానీ ఉంటే మొత్తం కూడా చక్కగా ఇలాగా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్న ఈ బౌల్ మూత తీసేసి ఈ గిన్నెలో ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి పైన మూత అనేది పెట్టేసి వేరొక మూత అనేది పైన వేసేయండి. మీరు బరువు పెట్టాలి అనుకుంటే ఏదైనా చిన్న రాయి లాంటిది పెట్టేసి వదిలేయండి. ఒక 30 మినిట్స్ బేక్ చేశారంటే మనకి గ్యాస్ మీదే ఈజీగా ఫల్ఫీ కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, కేక్ అనేది మనకి ఇలా రెడీ అవుతుంది అనమాట. అప్పటికప్పుడు మనకి కేక్ సంబంధించిన ఏమీ లేకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా కేక్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా వచ్చిందండి. ఇంకొక ముక్క కట్ చేసి చూపిస్తాను చూడండి.
మనకి విస్కర్ కానీ బేకింగ్ పౌడర్ కానీ బటర్ కానీ అలాగే ఎటువంటి ఓవెన్ కానీ లేకోకుండా సింపుల్గా ఇలాగా ఇంట్లోనే కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంది. ఒక్క ముక్క తిన్నవారు ఇంకొక ముక్క తినకుండా ఉండలేరు, అంత రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో చేసేయండి.